ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు ఆనస్ కిచెన్. ఈ రోజు రెసిపీ టీ టైమ్ స్నాక్స్ ఐటమ్ తయారు చేసే విధానం చూపించబోతున్నాను. ఇది చాలా ఓన్లీ బియ్యం పిండితో చేసే స్నాక్స్. ఈ క్రిస్పీ రైస్ క్రాకర్స్ తయారు చేసే విధానం చాలా టేస్ట్ గా ఉంటాయండి. మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. హై ఫ్రెండ్స్, ఈ క్రిస్పీ రైస్ క్రాకర్స్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం దేంతో అయితే కొలత తీసుకుంటారో సేమ్ దాంతో తీసుకోండి. ఇప్పుడు నేను ఈ గ్లాస్ తో తీసుకున్నానండి. ఈ గ్లాస్ తో 2.5 గ్లాసెస్ వాటర్ అనేది నేను ప్యాన్ లో యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ సేమ్ ది గ్లాస్ తోని 2 గ్లాసెస్ మనం బియ్యం పిండి తీసుకుంటే 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇక్కడ బబుల్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ నెయ్యి. గ్లాస్ తోని 2 గ్లాసెస్ జల్లించుకుని దీంట్లో కొద్దిగా యాడ్ చేసుకుంటూ కూడా కలుపుకుంటూ ఉండాలండి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, ఉండలు కట్టేస్తుంది లేకపోతే. ఇలా మొత్తం కూడా చూస్తున్నారు కదండి, మొత్తం కూడా ఇలా దగ్గర పడిపోయింది. ఉండలాగా అయిపోయిన వెంటనే మనం స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేద్దాం 1 నిమిషం. కొద్దిగా గోరువెచ్చగా ఉండగా అప్పుడు మనం బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. మూత పెట్టేసేసిన తర్వాత 5 నిమిషాలు అలాగే పెట్టేస్తే కొద్దిగా చల్లారుతుందండి. ఇప్పుడు ఈ ప్యాన్ లో అంతా కూడా ఒక ట్రేలోకి యాడ్ చేసేస్తున్నానండి. కొద్దిగా గోరువెచ్చగా ఉండగా మనం పట్టుకోగలుగుతామండి. బాగా వేడిగా ఉంది. ఇలాగే గరిడితో కొద్దిగా ఈ విధంగానే ప్రెస్ చేసేస్తే ఉండలు ఏమి లేకుండా కొద్దిగా ఎక్కడైనా ఉండలు ఉంటే అండి ఇలాగ ప్రెస్ చేసుకోవడం వల్ల 2 పార్ట్స్ గా మనం చేసేసి ప్రెస్ చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది. ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి, గట్టిగా లేకుండా. కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎలా చేసుకోవాలి అనేది తెలుస్తుందండి, మిస్ అవ్వరు. ఇదే విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. చల్లారిపోయిన తర్వాత ఇంకా రాదండి, వేడిగానే ఉన్నప్పుడుగానే మనం గోరువెచ్చగా ఉండగానే ఈ విధంగా ప్రెస్ చేసుకొని చేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకున్న వెంటనే ఇప్పుడు ఒక ఉండ అనేది మనం ఇప్పుడు ఇదంతా కూడా మనం ఆరిపోకుండా పిండి ఉంటాకని చెప్పేసి ఒక మూత పెట్టేసేయండి. ఇలాగా చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఇక్కడ నేను ప్లేట్ మీద చపాతీ చేస్తున్నానండి, ఎందుకంటే నాకు చిన్నదనమాట నేను చపాతీ చేసుకునేది. మనం చేసుకున్నంతా కూడా ఆ పిండి కొద్దిగా ఈ విధంగా పైన వేసేసుకోండి. చేసుకున్న ఉన్నంతా కూడా ఇవి చేసేసుకోండి. చపాతీ ఎలా చేసుకుంటాం మనము సేమ్ అలాగే చేసేసేసుకొని ఇంకా ఈ ఎడ్జ్లు 4 ఎడ్జెస్ లాస్ట్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి. మీకు ఎటువంటి షేప్ కావాలంటే అటువంటి షేప్ లో కట్ చేసుకోవచ్చు. పీస్ ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇంకా పీసెస్ కట్ చేసేసుకుంటే తొందరగా అయిపోతుందండి. ఈ విధంగా తయారు చేసేసుకొని పెట్టేసుకుంటే ఇంకా డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ తీసేసుకొని ఆయిల్లో వేయించేసుకోవడమే అండి. కొద్దిగా పీసెస్ కట్ చేసుకోవడం అనేది టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ అన్ని కూడా ఆయిల్ కాగిన వెంటనే కూడా ఈ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. సౌండ్ బాగా వస్తుంది కదండి. ఇలా చూస్తున్నారా, ఈ విధంగా వచ్చేంత వరకు కూడా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్ లో తీసేసుకుందాం. మిగతా కూడా ఇదే విధంగా వేయించేసుకోవాలి. ఎలా వస్తుందో ఇలా రావాలన్నమాట సౌండ్. మనకి ఇలా తీసుకుంటే కూడా కరకరలాడుతూ ఉంటాయి అనమాట. చూస్తున్నారా, క్రిస్పీ రైస్ క్రాకర్స్ ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్న వెంటనే కూడా దీనిలో మసాలా వేసుకోవాలి. అప్పుడే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో మసాలా అన్ని కూడా కలుపుకొని అప్పుడు మంచిగా కలుస్తుంది అండి. మిరియాల పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్. క్రాకర్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మనం మసాలా కలుపుకోవాలండి. మసాలా ఎక్కువైనా బాగుండదు, తక్కువైనా బాగుండదు. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఈ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్. 1/2 టేబుల్ స్పూన్ రోస్ట్ చేసిన జీరా పౌడర్. ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసుకున్న వెంటనే కూడా ఇవన్నీ ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకుందాము. కలుపుకున్న మసాలా అంతా కూడా ఇప్పుడు మనం వేయించుకున్న దీంట్లో మనం వేడి మీద వేసుకోవాలి. ఈ విధంగా జల్లేసుకుందాం పైన. మనకి పైకి కిందకి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే అంత మసాలా బాగా కలుస్తుంది. ఆ చిప్స్ కూడా వేడిగా ఉన్నాయి కాబట్టి ఆ వేడి మీద ఈ మసాలా వేయటం వల్ల మంచిగా పట్టుకొని చాలా టేస్ట్ వస్తుంది. బాటిల్లో కానీ వేసుకోండి, చాలా రోజుల వరకు స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఈ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.